ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బ్యాక్ హ్యాండ్తో స్ట్రగుల్ చేస్తున్నారా అయితే వీడియో మీకోసమే. సో ఇవాళైతే మేము మీకోసం బ్యాక్ హ్యాండ్ ర్యాలీ ఎలా ఆడాలో చెప్పబోతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు బ్యాక్ హ్యాండ్ చాలా ఇంపార్టెంట్ మన బ్యాడ్మింటన్ గేమ్లో. సో అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ షాట్స్. సో ఒకవేళ మీరు బ్యాక్ హ్యాండ్ కన్నా మాస్టర్ చేస్తే ఆల్మోస్ట్ మీరు బ్యాడ్మింటన్ ఆడడం చాలా ఈజీ అవుతుంది. మరి ఇవాళైతే మనం బ్యాక్ హ్యాండ్ గ్రిప్ ఎలా, ఎస్పెషలీ బ్యాక్ హ్యాండ్ ర్యాలీ కోసం ఎలా గ్రిప్ పట్టుకోవాలి అండ్ మీ బాడీ పొజిషన్ ఎలా ఉండాలి, మీ ఆర్మ్ పొజిషన్ ఎలా ఉండాలి, ఇవంతా మనం డిస్కస్ చేద్దాం. మరి స్టే ట్యూన్, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ముందుగా మనం బ్యాక్ హ్యాండ్ ర్యాలీ కోసం గ్రిప్ ఎలానో మనం తెలుసుకుందాం. సో ఐడియలీ మనకు తెలుసు బ్యాక్ హ్యాండ్ అనగానే మనం చాలామంది ఫ్లాట్ సైడ్ పైన అయితే థంబ్ అయితే ప్రెస్ చేస్తారనమాట. అఫ్కోర్స్ ఇది బ్యాక్ హ్యాండ్ గ్రిప్పే, బట్ ఇది మోస్ట్లీ సర్వీస్ కానీ లేదా డిఫెన్స్కి అయితే యూస్ చేస్తారు. చాలామంది తప్పు చేసేది ఏమంటే వాళ్ళు ర్యాలీకి కూడా ఇలాగే ఈ థంబ్ని ఈ ఫ్లాట్ సైడ్లో అయితే ప్లేస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫ్లాట్ సైడ్లో ప్లేస్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు మీ రిస్ట్ని మీరు చాలా లిమిట్ చేస్తారు. సో మీరు ఎక్కువ కూడా స్పిన్ చేయలేరు లేదా ఎక్కువ డైరెక్షన్ ఇవ్వలేరు. సో యాక్చువల్గా ఇది బ్యాక్ హ్యాండ్ ర్యాలీకి అయితే ఇది రాంగ్ గ్రిప్ అనమాట. రైట్ గ్రిప్ వచ్చేసి మీరు మీ థంబ్ని ఇక్కడ ఇది ఎడ్జ్లో అయితే ప్లేస్ ఏదైతే ఉందో సో ఇక్కడ పట్టుకోవాలన్నమాట. సో ఇది మనం యూజువల్ మన బ్యాక్ హ్యాండ్ సర్వీస్ గ్రిప్ అయితే ర్యాలీ కోసం వచ్చేసి జస్ట్ మనం ఈ థంబ్ని ఇటువైపు ఇక్కడ జస్ట్ ఈ ఎడ్జ్లో పట్టుకోవాలన్నమాట. సో ఇది యాక్చువల్గా అయితే దీన్ని బెవల్ గ్రిప్ అంటారు. సో ఇలా అయితే మీరు బ్యాక్ హ్యాండ్ ర్యాలీకి అయితే పట్టుకోవాలన్నమాట. సో మర్చిపోద్దండి, ఇది యూజువలీ సర్వీస్కి మీ డిఫెన్స్కి ఉంటుంది ఈ థంబ్ గ్రిప్ అనేది. బట్ ర్యాలీ ఆడేటప్పుడు మీరు ఈ థంబ్ని జస్ట్ ఇటువైపు కొంచెం ఇలా ఈ పెన్ హోల్డ్ లాగా కానీ లేదా ఈ సైడ్లో మీరు అయితే ఈ థంబ్ని పట్టుకోవాలన్నమాట. సో ఇది యాక్చువల్ బ్యాక్ హ్యాండ్ పొజిషన్. ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనం గ్రిప్ అయితే తెలుసుకుందాం బ్యాక్ హ్యాండ్ ర్యాలీకి ఎలా పట్టుకోవాలనేది. సో ఇప్పుడు మనం పొజిషన్ షటిల్ని ఎక్కడ తీసుకోవాలనేది నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది తప్పు చేసేది వాళ్ళ కాంటాక్ట్ పాయింటే చాలా రాంగ్ ఉంటుంది. వాళ్ళు లేదా చాలా ఎర్లీకి తీసుకుంటుంటారు లేదా చాలా లేట్కి తీసుకుంటుంటారు. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్లీ మనం ఎక్కడ తీసుకుంటే షటిల్ బాగుంటుంది అనేసి. సో మెయిన్గా మీరు బ్యాక్ హ్యాండ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీరు పొజిషన్కి రెడీ అవుతారో సో చాలామంది తప్పు చేసేది ఏమంటే ఎయిదర్ వాళ్ళు చాలా లేట్కి ఇక్కడ ఆడతారు లేదా చాలా ఇక్కడ ఎర్లీగా ఆడతారు. సో యాక్చువల్ పొజిషన్ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు బ్యాక్ హ్యాండ్ షటిల్ వస్తుందో వెంటనే మీరు మేక్ షూర్ చేయాల్సినది మీ షటిల్ మీ షోల్డర్కి ఇక్కడ స్ట్రైట్ ఉండాలన్నమాట. సో ఎగ్జాక్ట్ మీ లెగ్ ఇలా ఉంటే సో ఈ లెగ్ దగ్గర నుంచి ఇక్కడే ఉండాలి షటిల్ కాంటాక్ట్ పాయింట్ అనేది. మీరు మరీ లేట్గా ఆడకూడదు, మరీ ఎర్లీ కూడా ఆడకూడదు. సో వెంటనే ఒకవేళ షటిల్ వస్తేనే మీరు మేక్ షూర్ చేయాల్సినది మీరు ఇక్కడే టచ్ చేయాలి షటిల్ని. ఎక్కడైతే ఇక్కడ ఈ లెగ్ నుంచి ఇలా స్ట్రైట్ పైనకు ఉందో సో మీ కాంటాక్ట్ పాయింట్ అనేది ఇక్కడే అవ్వాలి. మీరు లేట్కి చేస్తే కూడా అది మీకు డిసడ్వాంటేజ్, మీరు ఎర్లీకి చేసినా మీ బాడీ పొజిషన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. సో మీరు మేక్ షూర్ చేయాల్సినది షటిల్ వస్తేనే మీరు కాంటాక్ట్ చేసేది ఇక్కడ స్ట్రైటే చేయాలన్నమాట. సో అది మన షటిల్ కాంటాక్ట్ పొజిషన్ వచ్చేసి మీ ఎగ్జాక్ట్ 90 degrees లేదా మీ షోల్డర్ స్ట్రైట్ ఇక్కడే కాంటాక్ట్ చేయాలన్నమాట. సో అది షటిల్ కాంటాక్ట్ పొజిషన్. మరి ఇప్పుడైతే మనం షటిల్ కాంటాక్ట్ పొజిషన్ ఎలా అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి మన రిస్ట్ అండ్ మన ఆర్మ్ పొజిషన్ అనమాట. సో అది ఎలా ఉండాలి అనేసి. సో చాలామంది మనం చూస్తుంటాం బ్యాక్ హ్యాండ్ అనగానే వాళ్ళు నర్వస్ అయిపోయి వాళ్ళ ఆర్మ్ వాళ్ళ రిస్ట్ చాలా టైట్ ఉంటుంది. సో అలా టైట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మెయిన్గా ఎక్కువ పవర్ జనరేట్ కాదనమాట. సో మీరు ఎంత రిలాక్స్ ఉంటే అంత చాలా ఇంపార్టెంట్ మీ పవర్ జనరేట్ చేయాలంటే, ఎస్పెషల్లీ బ్యాక్ హ్యాండ్లో. సో మీరు మరీ నర్వస్ అయిపోయి మరీ మీ షోల్డర్ టైట్ ఉండి మీ రిస్ట్ టైట్ ఉండి షార్ట్ ఆడితే అది ఎక్కువ పవర్ కూడా వెళ్ళదు అండ్ చాలా అపోనెంట్కి అయితే చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి మీరు బ్యాక్ హ్యాండ్ ఆడేటప్పుడు మీ షోల్డరు మీ ఆర్మ్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత మంచిదనమాట. ఎందుకంటే మీరు రిలాక్స్గా ఉంటే మీరు పవర్ ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇమాజిన్ చేయండి, ఇప్పుడు నేను టైట్ పెట్టుకుంటాను షోల్డర్ని. సో ఇలా టైట్ ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫ్రీడమ్తో కూడా ఆడలేను అండ్ ప్లస్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అదే నేను రిలాక్స్గా ఉంటే అసలు చాలా ఈజీగా పవర్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి మీ ఆర్మ్ మీ రిస్ట్ మొత్తం మీ షోల్డరు ఆడేటప్పుడు చాలా రిలాక్స్గా ఉండాలి. లాస్ట్లో ఇక్కడ పవర్ జనరేట్ చేయాలి. సో ఇంకొకసారి నేను చూపిస్తాను. మీరు రిలాక్స్గా పెట్టుకొని లాస్ట్లో ఇక్కడ పవర్ జనరేట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఒకవేళ మీరు మీ ఆర్మ్ మీ రిస్ట్ అంతా రిలాక్స్ ఉంటే మీ పవర్ అనేది చాలా బాగుంటుంది బ్యాక్ హ్యాండ్. ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే నేను బ్యాక్ హ్యాండ్ ర్యాలీ ఆడతాను అనమాట. సో మీరు చూడండి నా పొజిషన్, ఆర్మ్ పొజిషన్, నా బాడీ పొజిషన్ అండ్ నేను ఎక్కడ కాంటాక్ట్ చేస్తానో అది అబ్జర్వ్ చేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది చూడడానికి ఈజీ ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చాలా మంచిది. సో మీకు టైం అయితే పడుతుంది ఖచ్చితంగా, బట్ బేసిక్ అయితే ఇది ఉంటుంది మోస్ట్లీ ర్యాలీ ఆడేటప్పుడు. సో గ్రిప్ యాజ్ యూజువల్ నేను బెవెల్ గ్రిప్ పట్టుకుంటాను, నేను సైడ్లో పట్టుకునేలాగా. అండ్ కాంటాక్ట్ కూడా నేను కరెక్ట్ ఇక్కడే చేస్తాను. అండ్ నా ఆర్మ్ షోల్డర్ మొత్తం రిస్ట్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు కొన్ని బ్యాక్ హ్యాండ్ ర్యాలీ షాట్స్ అయితే ఆడతాను. సో మీకే అర్థమవుతుంది.
ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మనం బ్యాక్ హ్యాండ్ ఎలా ఆడాలని తెలుసుకుందాం, ఎస్పెషలీ ర్యాలీ అనమాట. సో ముందుగా నేను చెప్పినట్టుగా బ్యాడ్మింటన్లో బ్యాక్ హ్యాండ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో బేసిక్ అయితే సేమే ఉంటుంది. మీ గ్రిప్ పొజిషన్ కానీ లేదా మీ షోల్డర్, మీ రిస్ట్, మీరు ఎంత రిలాక్స్ కడితే అంత పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో బేసిక్స్ అయితే ఇవే. అండ్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది మీకే తెలిసిపోతుంది, మీరు ఎంత పవర్ అడ్జస్ట్ చేయాలి, యూనో ఆ షటిల్లో మీరు మీ పొజిషన్ ఎలా ఉండాలి. సో ఇవంతా మీరు ఆడుతూ మీకే అర్థమైపోతూ ఉంటుంది. బట్ బేసిక్ అయితే మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే మీకోసం చాలా ఎక్సైటింగ్ కాంటెంట్ అయితే మనం తెలుగులో తెస్తూ ఉంటాము. అండ్ అంటిల్ దెన్, బ్యాడ్మింటన్ కిడ్ బ్యాక్, సైనింగ్ ఆఫ్.